దోషులందరినీ బొక్కలో వేస్తాం, దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించండి, చీకటి ఒప్పందాలు మీవి, బురద చల్లేది మాపైన, సీఎం రేవంత్లో ఓటమి భయం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దోషులందరినీ బొక్కలో ఇస్తారట, అందరినీ బొక్కలో ఇర్రి, మరి ఎవడద్దంటాడు ఈడాదే. ఇక్కడనేమో బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తా అని రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తామని ఈయన అంటాడు. ఇక్కడ మొత్తం దోషులందరినీ బొక్కలో వేస్తామంటాను. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో సహా అందరినీ లోపల వేస్తామంటారు. ఎందుకంటే ఓటుకునే ఓటు కేసులో దొరికింది రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. ఇప్పుడు దోషులు ఎవరు లేరు తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు ఓటు నోటు కేసులో. ఆ తర్వాత ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఆయన మీద కేసులు నమోదైనాయి, సిబిఐ ఈడీలు ఆయన ఉన్నారు. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి గారిని, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఇక అదేది ధాన్యం కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పిండు మహేశ్వర్ రెడ్డి గారు. ఇక అదేవిధంగా ఇంకో కేసు అదేంటిది అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సుజన్ రెడ్డి పేరు ఉన్నది, 1300 కోట్ల రూపాయలు మింగిండు అనే మీ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఆరోపించారు. మరి దాని ఆధారాలు మీ దగ్గర ఉంటే ముందు ముఖ్యమంత్రి గారి బామ్మర్దిని తీసుకపోయి లోపలేయ్యి. ఇవన్నీ పక్కన పెట్టి ఆటలు ఆడతాను, ఆటలు అంటే ఆటలు ఆడతాను.